నా భర్త నా భర్త మురళి. మా అన్నయ్యని మర్డర్ చేయాల్సినంత కోపం మురళికేముంది? చేసింది నా భర్తే అయినా చేయించింది వేరే వాళ్ళు బాబు. నా భర్తని ప్రలోభ పెట్టి బెదిరించి చేయించారు. వేరే వాళ్ళ? మా అన్నయ్యని చంపేంత పగ ఎవరికుంది? ఎవరు వాళ్ళు? చెప్పండి మహేశ్వరి, ఎవరు వాళ్ళు? చెప్పాలని మనసు తొందర పెడుతుంది, కానీ మీ పెళ్ళి నా మాటకు అడ్డుపడుతుంది. అందుకే చెప్పలేకపోతున్నాను. అలా అనొద్దు మహేశ్వరి. నా పెళ్లి అనేది పక్కన పెట్టండి. మీకు తెలిసిన నిజం చెప్పండి. నాకు కూడా మా అన్నయ్య చనిపోయిన దగ్గర నుంచి దీని మీదే అనుమానంగా ఉంది. ప్లీజ్ మహేశ్వరి, మీకు తెలిసింది దాచకుండా చెప్పండి. అది చాలా ముఖ్యం. ప్లీజ్ బాబు. మీ అన్నయ్యనే కాదు, నా భర్తను కూడా చంపించింది వాళ్ళే. అంతేకాదు, ఇప్పుడు నన్ను చంపాలనుకుంది కూడా వాళ్ళే. ఏ మాత్రం భయపడకుండా చెప్పండి మహేశ్వరి. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ప్లీజ్ చెప్పండి. చెప్పాలో చెప్పకూడదో తెలియట్లేదు బాబు. నన్ను తప్పుగా అనుకోకండి. వాళ్ళెవరూ కాదు బాబు. ఎవరు? మీకు బాగా తెలిసిన వాళ్ళు. చెప్పండి మహేశ్వరి, చెప్పండి. చెప్పండి మహేశ్వరి. అదే మీకు చెప్పండి మహేశ్వరి, చెప్పండి. అదే నేను చెప్పేది ముందు వినండి. సిస్టర్, ఎమర్జెన్సీ. సిస్టర్ డాక్టర్ చూడండి. సార్, మీరు కాస్త బయట వెయిట్ చేయండి. అది కాదు సిస్టర్, తను ప్లీజ్ మీరు ఇక్కడ ఉండకూడదు సార్. వెళ్ళండి సార్. నాన్న, ఆది సజ్జనల పెళ్లి అయిపోయిన వెంటనే పవిత్రం తీసుకుని మనం ఊరెళ్ళిపోతున్నాం. ఇది ఫిక్స్. దీనిలో మాత్రం తేడా జరిగితే నాలో నుంచి బయటకొచ్చే రాక్షసుణ్ణి నువ్వు కాదు కదా, ఆ దేవుడిచ్చిన ఆపలేడు. చూడు దేవా, ప్రతిదీ ఆవేశంతోనో బలంతోనో గెలవలేం. పవిత్రాన్ని మన వెంట తీసుకెళ్లాలంటే ఓర్పుతో పాటు కాస్త తెలివి కూడా ఉండాలిరా. తీసుకెళ్లడం కన్ఫామ్. ఇదిగో, నీతో పెళ్లి జరగడం కూడా గ్యారంటీ. నాకు వదిలే, నేను చూసుకుంటాను. అనవసరమైన రచ్చ చేస్తే మొదటికే మోసం వస్తుందిరా. అబ్బాబ్బాబ్బా,
పెళ్లి కూతురులా మెరిసిపోతున్నావు సంజన. ఇంకొన్ని గంటల్లో చక్రవర్తి గారింటికి కోడలుగా వెళ్ళబోతున్నావు. చాలా సంతోషం అమ్మా. మీరు రాత్రి అప్పటికప్పుడే పవిత్రని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతానని చెప్పారు కదా, వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? రాత్రి సీతమ్మతో మాట్లాడి చాలా ప్రయత్నం చేశాం, కానీ ఆ టైంలో పవిత్రను తీసుకెళ్ళడానికి ఒప్పుకోలేదు. కానీ నువ్వేం టెన్షన్ పడక సంజన, నీతో పాటు చక్రవర్తి ఇంటికి రాకుండానే నా మేనగోళ్ళని ఇటు నుంచి తీసుకెళ్ళిపోతాం. ఎలా అంకుల్, అసలు ఎలా మీ మాట నమ్మేది? ముందేమో రాత్రి తీసుకెళ్తానన్నారు, ఇప్పుడేమో పెళ్లి తర్వాత అంటున్నారు. నాకు టెన్షన్గా ఉంది. దాని గురించి టెన్షన్ పడక సంజన. నీ పెళ్లి పూర్తయిన వెంటనే పవిత్రను తీసుకుని వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఆది నోట్లో నుంచి పవిత్రనే మాట కానీ ఆ ఊసు కానీ రాకుండా చూసుకునే బాధ్యత మాత్రం నీదే. నాతో ఏ డౌట్ ఉండదు. నా మెడలో తాళి పడిన మరుక్షణం నుంచి ఆది సీతమ్మ నేను చెప్పిందే వినాలి. నా రూలే ఇంట్లో నడవాలి. అది నేను చూసుకుంటాను. అబ్బా అవన్నీ సరేనమ్మా, నాకు ఇంకో విషయంలో చిన్న సందేహం ఉంది. ఏంటది? మేము పవిత్రను తీసుకెళ్ళిపోయినా కూడా తనకు రావాల్సిన ఆస్తి వాటా తనకైతే వస్తుంది కదా? దాని గురించి మీరు అస్సలు భయపడద్దు. ఆ, పవిత్రకి రావాల్సిన ఆస్తి కంటే ఎక్కువే వచ్చేటట్టు చేసే బాధ్యత నాది. అది నేను చూసుకుంటాను. సరేనమ్మా, నీ పెళ్లి తర్వాత మన జీవితాల్లో మంచి మార్పు వచ్చినట్టే. ఏ చిన్న అవాంతరం లేకుండా, ఏ ఆటంకం రాకుండా సంజన ఆదిత్యాల పెళ్లి సవ్యంగా జరిగితే బాగుండు. ఏం చేస్తున్నావు పవిత్ర? జరిగినవన్నీ తలుచుకుంటూ ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావా? కొందరి బాధలకి ఒంటరితనమే సరైన ఊరట సీతమ్మ. ఆది తోడుగా ఉండగా నీకా ఒంటరితనాన్ని తోడిస్తాడంటావా? నీ కష్టం కన్నీటి రూపంలోకి మారేలోపే వాడొచ్చి నీకు కాపు కాస్తాడు. నేను చక్రవర్తన్నయ్య నీకెంత అండగా ఉన్నా ఆది నీకు తోడుండే విధానమే వేరు. మేమెంతమంది ఉన్నా ఆది నీకు చేసే సపోర్టే వేరు. దేవుడొచ్చినా పవిత్ర తర్వాతే నాకేదైనా అంటాడు. జీవితాంతం ఆ అండ నీకు కావాలి పవిత్ర. నిజం సీతమ్మ, వాడు నా ధైర్యం, వాడే నా సైన్యం. నిన్న ఆది కరెక్ట్ టైంకొచ్చి కాపాడకపోతే ఈరోజు నేను, నా కడుపులో బిడ్డ ప్రాణాలతో ఉండేవాళ్లమే కాదు. నిన్న రేపు అనే కాదు పవిత్ర, జీవితం మొత్తం ఆది నిన్ను అలాగే కాపాడతాడు. నిజమే సీతమ్మ, కానీ నా దురదృష్టం నా ఇద్దరు స్నేహితులు ప్రేమలో ఉన్నారని తెలియగానే మేం ముగ్గురం ఫ్రెండ్స్ ఒకే ఇంట్లో జీవితాంతం కలిసి ఉండబోతున్నామని ఎంతో సంబరపడ్డాను.